హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే, బేకరీలో మనం చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం కదండి, కాయిన్ బిస్కెట్స్. ఆ కాయిన్ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో పాల ప్యాకెట్ ఉంటే సరిపోతుంది ఈ కాయిన్ బిస్కెట్స్ని కరెక్ట్గా షేప్ చేసుకుంటానికి. ఇంట్లో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అని తెలిస్తే మీరు కేవలం 10 నిమిషాల్లో తయారు చేసేస్తారు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను వెడల్పాటి గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ ఇలాగా 2 కోడిగుడ్లని ఇలాగ బ్రేక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడ నేను చిన్న కప్పు పిండినే కలుపుతున్నాను, అందుకని నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఫస్ట్ 2 ఎగ్స్ని ఇలాగ బ్రేక్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాక ఎగ్ మొత్తాన్ని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగే బాగా బీట్ చేయండి. ఎగ్ని మనం ఎంతైతే బాగా బీట్ చేస్తామో కాయిన్ బిస్కెట్స్ అంత క్రిస్పీగా వస్తాయి, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా, ఇలాగా ఎగ్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేద్దాము. నెక్స్ట్ ఇలాగా ఎగ్ని బీట్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనం 1 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల పంచదారని తీసుకొని ఇలాగా పొడిలాగా తయారు చేసుకున్నాను. ఈ పొడి మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ ఎగ్ మిక్చర్లోకి పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. ఉండలనేవి అస్సలకి ఉండకూడదండి. ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలవాలి. మీరు ఇలా బీట్ చేసుకోవటం కష్టమవుతుంది అనుకుంటే మీరు కావాలంటే ఈ ప్రాసెస్ అంతా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 2-3 చుక్కలు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, 2-3 చుక్కలు అయితే సరిపోతుంది. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. అలాగే బేకరీలో కలర్ రావటానికి ఇక్కడ నేను చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వాడుతున్నానండి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లీవ్ చేయొచ్చు. ఇలాగా ఎల్లో ఫుడ్ కలర్ని వేయటం వల్ల మనకి బేకరీలో ఎలాగైతే బిస్కెట్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇక్కడ మనం 1 కప్పు పంచదార పొడిని తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. అంటే 200 గ్రాముల మైదా పిండిని తీసుకొని ఇదంతా కూడా బాగా జల్లెడ పట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి బిస్కెట్స్ బాగా పొంగటానికి 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కేకుల్లోకి వాడతాం కదండి ఆ బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదనుకోండి, కొంచెం సోడా ఉప్పునైనా వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా బాగా జల్లెడ పట్టుకున్నాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఎగ్ మిక్చర్లోకి కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. పిండి కలిపే ముందు కూడా ఇంకొకసారి ఇలాగ బాగా బీట్ చేయండి. ఒకేసారి మొత్తం అంతా పిండి వేస్తే ఇదంతా కలవటం చాలా కష్టమవుతుందండి. అందుకని ఇక్కడ నేను కొంచెం పిండిని యాడ్ చేస్తున్నాను. కొలతలు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది 2 అండి. 2 ఎగ్స్, అలాగే 100 గ్రాముల పంచదార పొడి, 200 గ్రాముల మైదా పిండి. ఈ కొలత గుర్తుపెట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ కాయిన్ బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. ఇలాగా మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదండి. ఇక్కడ నేను వెన్నపూస వాడట్లేదు, అలాగే బటర్ కూడా వాడట్లేదు. మన ఇంట్లో ఉండే రిఫైండ్ ఆయిల్ని మనం ఇక్కడ వాడుకోవచ్చండి. చూసారా, ఇలాగ మొత్తం అంతా కలిసాక మాత్రమే మనం ఇక్కడ రిఫైండ్ ఆయిల్ని వాడాలి. ఇక్కడ నేను 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని వాడుతున్నాను. ఆయిల్ అంతా కూడా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బిస్కెట్ మిక్చర్లోకి బాగా కలిసేలాగా కలుపుదాము. మీకు నూనె ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో వెన్నపూసను కానీ నేతినైనా వాడచ్చు. మనకి మిక్చర్ అంతా కొంచెం గట్టిగా ఉంది కదండి, అందుకని ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చగా కాగబెట్టిన వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్ళన్నీ కూడా ఇలాగా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి అయినా ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మొత్తం అంతా నేతి ఫ్లేవర్తో అయితే మనకి అంత బాగోదు కదా. అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలాగా కన్సిస్టెన్సీ మొత్తాన్ని కూడా ఇలాగా అడ్జస్ట్ చేశాను. ఇలాగ మొత్తం అంతా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి.
ఇంకా ఒక వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకోండి. అల్యూమినియం గిన్నె అయితే ఇంకా బాగుంటుంది, లేదా మీరు ఏ మందపాటి గిన్నెనైనా తీసుకోవచ్చు. గిన్నె అడుగు భాగంలో నేతిని కానీ నూనెని కానీ ఇలాగ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. మనకి బిస్కెట్లు తర్వాత ఈజీగా రావడానికి ఇక్కడ నేను చిన్న ట్రిక్ చెప్తానండి. కొంచెం పొడి గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ ఇలాగ డస్టింగ్ చేసేసుకోండి. ఇలాగ డస్టింగ్ చేయటం వల్ల మనకి బిస్కెట్లు పెట్టుకున్నాక చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే దాని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనం కాయిన్ బిస్కెట్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఉండే మిల్క్ ప్యాకెట్ని తీసుకోండి, లేదా మీరు ఏ పాలిథిన్ కవర్నైనా తీసుకోవచ్చు. ఇలాగా మిల్క్ ప్యాకెట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేద్దాము. ఇలాగా మిల్క్ ప్యాకెట్కి హాఫ్కి వచ్చేదాకా మనం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఇలాగా టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ తోటి క్లోజ్ చేద్దాము. అప్పుడు మనకి గ్రిప్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ని చిన్న హోల్ అంటే చిన్న హోల్ పెట్టుకుందాం. ఇలాగా ఈ హోల్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా మనం తీసుకున్న ఈ బౌల్లోకి చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తం బిస్కెట్స్ని కూడా మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ పెట్టుకుందాము. మీ దగ్గర పెద్ద బౌల్ ఒకటేసారి ఉందనుకోండి, మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తయారైపోతాయి. నా దగ్గర చిన్న బౌల్ ఉంది కాబట్టి నేను 2 సార్లు ఈ బిస్కెట్స్ మొత్తాన్ని కూడా తయారు చేసుకున్నాను. చూసారా, ఇలాగ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలి. అలాగే నా దగ్గర ఇంకొక ప్లేట్ ఉందండి. ఇలాగ మందపాటి ప్లేట్ మీద కూడా మనం కొంచెం నూనెని అలాగే పైన కొంచెం పొడి మైదా పిండిని డస్టింగ్ చేసేసి సేమ్ ఇందాక ఎలాగైతే మనం తయారు చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా నేను చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఇలాగే మనం 2-3 ప్లేట్లు ఒకటేసారి తయారు చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా తయారైపోతాయి. ఇలాగా ప్లేట్ ఉంటే మనకి ఇంకా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే మనం ఒక్కసారే 20 నుంచి 30 బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు. చూసారా, మనకి కాయిన్ బిస్కెట్స్ షేప్ అయితే తయారైపోయింది. కాకపోతే మీరు బిస్కెట్కి మధ్యలో నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వండి. అప్పుడు మనకి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను బిస్కెట్లను తయారు చేసుకుంటానికి మన ఇంట్లో ఉండే గిన్నెలోనే తయారు చేస్తున్నాను. ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెలోకి అడుగున కిలో దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు మొత్తాన్ని కూడా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. మనం ఓవెన్ని ఎట్లా అయితే ప్రీహీట్ చేస్తామో దీన్ని కూడా అలాగే ప్రీహీట్ చేసుకోవాలి. ఇలాగ ప్రీహీట్ చేసిన దానిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బిస్కెట్ల గిన్నెను పెట్టేసుకొని దాని మీద మళ్ళీ మూత పెట్టి కేవలం 10 అంటే 10 నిమిషాలు మాత్రమే మనం కుక్ చేయాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోకి. చూసారా, మనకి 5 నిమిషాలకి ఎంత బాగా కుక్ అయినాయో ఒకసారి మధ్యలో తీసి కూడా చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది. చూసారా, మనకి బిస్కెట్లు అయితే తయారైపోయినాయి. ఇప్పుడు ఈ బిస్కెట్లు మొత్తాన్ని కూడా జాగ్రత్తగా బయటకు తీసుకోండి, ఎందుకంటే గిన్నె కాలుతూ ఉంటుంది. ఇలాగా జాగ్రత్తగా తీసిన తర్వాత 2 నిమిషాల పాటు బిస్కెట్ల మొత్తాన్ని కూడా చల్లగా అయ్యేలాగా చూద్దాము. చల్లగా అయ్యాక చూసారా, మనకి మొత్తం అన్నీ కూడా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. దీనికోసం మనకి బటర్ పేపర్ అవసరం లేదు, అలాగే ఓవెన్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకున్నాం చూడండి. అలాగే లుక్ కూడా మనకి బేకరీలో ఎలాగైతే వస్తాయో సేమ్ టు సేమ్ అలాగే వచ్చాయి కదా. ఇలాగే మనం మిగిలిన అన్ని బిస్కెట్లని కూడా తయారు చేసుకుందాము. చూసారా, మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే ఈ బిస్కెట్లు కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయండి. వీటి మొత్తాన్ని కూడా ఒక పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లోకి మిగిలిన అన్ని బిస్కెట్లని పెట్టుకుందాము. మీరు కావాలంటే బౌల్కి మళ్ళీ అడుగున కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. టేస్టీ ఎగ్ బిస్కెట్స్ తయారైపోయినాయి చూసారా, అది కూడా కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే సూపర్ క్రిస్పీగా మనకి బిస్కెట్లన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఎంత ఈజీయో చూసారా బిస్కెట్లను తయారు చేసుకోవటం. దీనికోసం మనం బేకరీలో కొనాల్సిన అవసరమే లేదండి. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటన్నిటినీ కూడా మనం 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 10 నుంచి 15 రోజుల దాకా స్టోర్ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే మీకు రెసిపీస్లో ఏ డౌట్ ఉన్నా కానీ నేను ప్రతి సండే 2:30 నుంచి 3:30 దాకా లైవ్లోకి వస్తానండి. అప్పుడు మీరు మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. బాయ్ బాయ్. మాధురి, ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేట మసాలా, పెరుగు మసాలా చూపిద్దామా? అలాగే అండి, ఎప్పటి నుంచో మన పేట స్పెషల్ పెరుగు మసాలాని అలాగే ఉల్లి మిక్చర్ మసాలాని చూపిద్దాము అనుకుంటానే ఉన్నాను. ఇవాళ కరెక్ట్ టైం వచ్చింది. ఈ వీడియో చూస్తే మీరు మా ఊరు వచ్చి మరీ తినాలి అనుకుంటారు. అంత బాగుంటుంది తెలుసా అండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. మీ ఊర్లో ఏది స్పెషలో చెప్పండి. ఈ మసాలా చేసుకోవటం కూడా చాలా ఈజీ, చిటికలో చేసుకోవచ్చు. బాండి నిండుగా నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక దీంట్లోకి మొక్కజొన్న కార్న్ఫ్లెక్స్ ఉంటాయండి. ఇవి ఏ కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయి. కార్న్ఫ్లెక్స్ అన్నిటినీ కూడా చక్కగా ఇలాగ వేయించుకోండి. ఇలాగా ఒక్కొక్క బ్యాచ్ వేయించుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒకేసారి నేను ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు కార్న్ఫ్లెక్స్ని వేయించేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకునే విధంగా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇవి ఉత్తయి కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకేసారి మొత్తం వేయకుండా ఇలాగ కొంచెం కొంచెంగా వేయండి. ఎప్పుడైతే ఇవి సరిగ్గా వేగవో టేస్ట్ కూడా అస్సలకి బాగోదు. వేపే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదే నూనెలో మనం కార్న్ఫ్లెక్స్ని ఎన్నైతే తీసుకున్నామో అటుకుల్ని కూడా అన్నీ తీసుకోవాలండి. ఇక్కడ నేను మొద్దు అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ క్వాంటిటీ అటుకుల్ని తీసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక చూడండి, అటుకులన్నీ కూడా ముత్యాల్లాగా మనకి తెల్లగా మెరుస్తూ వచ్చేస్తాయి. ఈ అటుకుల్లో ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి కార్న్ఫ్లెక్స్ని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, అదే బౌల్లోకి ఈ అటుకుల్ని కూడా వేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్లోకి ఒక గుప్పెడు పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. పల్లీలు మీరు తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం అటుకుల్ని వేయించాం కదండి, అందుకని నూనె అంతా కూడా కొంచెం డస్టీగా అయింది. అంతే, చూడండి నూనె అంతా కూడా పోయాక ఇలాగా మనం పల్లీలన్నిటినీ కూడా అటుకులు కార్న్ఫ్లెక్స్లోకి యాడ్ చేద్దాము. ఇది వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా కూడా టాస్ చేస్తూ కలుపుకుందాము. పిల్లలకి స్నాక్స్కి బయటకు పంపించకండి. ఇలానే ఇంట్లోనే ఈజీగా ఏదైతే చేయగలుగుతామో అవి చేసి పెడుతూ ఉండండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు, హెల్దీ కూడా. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను కనీసం 1.5 స్పూన్ దాకా ఉప్పుని వేశాను. గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారాలని పట్టించుకోవాలి. అలాగే 1.5 స్పూను కారాన్ని కూడా వేసుకుందాం. ఈక్వల్ క్వాంటిటీస్ రెండు కూడా. ఇప్పుడు ఉప్పు కారం రెండు వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా పట్టిస్తున్నాను. కార్న్ఫ్లెక్స్కి అటుకులకి ఇలాగ టాస్ చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు నేను వీటన్నిటినీ కూడా 8 డబ్బాలో పెట్టేస్తున్నాను. తర్వాత నాకు కావలసినన్ని ఇప్పుడు నేను ఈ మసాలాని ఒక ముగ్గురికి చేస్తున్నాను. అటుకుల్ని కార్న్ఫ్లెక్స్ని తీసుకున్నాను. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయల్ని, చూడండి మా వారికి ఎంత ఇష్టం అంటే ఈ కార్న్ఫ్లెక్స్, అలా మేము చేస్తూ ఉంటే తింటూనే ఉంటాము, అంత బాగుంటాయి. సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి మీరు కావాలంటే స్పైసీగా తినాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లీవ్ చేయండి. అలాగే వేయించి పొట్టు తీసిన పల్లీలు నేను వీటిని ఒక గుప్పెడు వేస్తున్నాను. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది కదా. అలాగే మనం ఇంట్లోనే తయారు చేసిన కారం బూందీ ఒక గుప్పెడు వేస్తున్నాను. ఈ వీడియో కావాలంటే నేను ఎండ్ థంబ్‌లైన్‌లో ఇస్తాను, అలాగే కింద లింక్ కూడా ఇస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు బూందీ కూడా, చూసి ట్రై చేయండి.
అలాగే దీంట్లోకి ఒక చెక్క నిమ్మకాయని పిండండి. మీరు నిమ్మకాయ ఎక్కువ తినేటట్లయితే ఇంకో చెక్క కూడా పిండుకోండి. నేనైతే 2 చెక్కలు పిండుతాను. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసి ఇదంతా కూడా చేత్తోనే ఇలాగ నలుపుతూ కలపాలి. మీలో ఎంతమందికి నోరూరుతుందో చెప్పండి. నాకైతే చూస్తుంటేనే నోరూరుతుంది. ఎంతైతే చేత్తో బాగా కలుపుతామో అంత టేస్టీగా ఉంటుంది. మా ఊర్లో ఒక మసాలా బండి ఎక్కడో చెప్తాను చూడండి. ఆ మసాలా బండిలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు మసాలా. నేనైతే 10 రోజులకు ఒకసారి నేను చేసుకున్నా కానీ అక్కడికి వెళ్ళి మరీ తింటాను. అంత బాగుంటుంది. ఈ పెరుగు మసాలాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదంతా కూడా మనం న్యూస్ పేపర్లో పెడితే నానిపోతూ ఉంటుంది కదా, మనకి బండి మీద ఫీలింగ్ రావటానికి ఇక్కడ నేను ఆడియో ఎకోబేక్ ఫుడ్ పేపర్ని తీసుకుంటున్నాను. ఇదైతే మనకి కెమికల్ ఫ్రీ. న్యూస్ పేపర్స్ అస్సలు వాడకూడదండి. ఇలాగా మనం పొట్లాలు కట్టుకోవటానికి కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ ఫీలింగ్ రావటానికి నేను ఇలాగా పొట్లంలో కూడా కట్టాను. ఇలాగ ఉల్లి మిక్చర్ లాగా తినచ్చు. అలాగే మనం ఇలాగా ఒక ప్లేట్లోకి మనం ఫుడ్ పేపర్ని పెట్టేసుకొని ఇలాగా మసాలా మొత్తాన్ని కూడా రౌండ్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్ పెరుగుని చక్కగా ఒక్కసారి ఇలా బీట్ చేయండి. ఈ మసాలా మీద పైన వేయండి ఈ పెరుగు మొత్తానికి కూడా. పెరుగు పుల్లగా ఉండకూడదు, తీయగానే ఉండాలి. ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక స్పూన్ని తీసుకొని చక్కగా పెరుగంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత దీని మీదకి లైట్గా కారము, అలాగే లైట్గా చాట్ మసాలా పౌడరు, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని చల్లిస్తే సూపర్ ఉంటుందండి. అలా పెరుగుతో పాటు ఉల్లి మిక్చర్ మసాలాని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీకు 2 విధానాల్లో ఏది నచ్చితే అది చేసుకోండి. మా వారు చూపిమన్నారు, నేను చూపించేశాను. అన్నట్టు లైక్ చేయండి, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.